అంటే నేను ఎక్కువ చెప్పాను, మీ అందరికి కూడా బోర్ కలిగించాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయినట్టుంది. ఈ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని, అంటే ఈ కార్యక్రమాన్ని చాలామంది కార్పొరేట్ స్థాయిల్లో, ఈ రోజుల్లో అభివృద్ధి అంటే అంత కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి బహుశా ఇక్కడ ఎవరు పుట్టి ఉండరు అనుకుంటా. నేను అనుకుంటా సార్, విద్యా వికాస్ సారు, సూర్యప్రకాష్ సారు, వీళ్ళంతా స్టూడెంట్స్, అంటే మేమంతా సమకాలీకులం, కాంటెంపరరీస్. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రేక్షకులంతా కూడా ఎవరు పుట్టి ఉండరు. ఆ రోజుల్లో చదువుకునే రోజులు. సార్ శ్రీనివాసరావు గారు కోర్టులో కొద్దిగా క్లరికల్ వర్క్ చూద్దామని పోయి క్యాజువల్గా వద్దామని వచ్చాను, కానీ ఇంత చక్కటి వాతావరణం. నేను ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ను. నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి కెమిస్ట్రీ ఆ రోజుల్లో, 82 to 84, తర్వాత 84 to 86 ఎంఫిల్, 86 to 89 నేను లా. ఆ రోజుల్లో మాకు చదువులు ఎట్లా ఉండేవి అంటే, ఇక్కడ ఉన్న సార్లు అందరూ చెప్పగలుగుతారు, అంటే చాలా గ్రేట్ అన్నట్టు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి కానీ ఆర్ట్స్ కాలేజీలో చదవడం అంటే, కోటగిరిలో కానీ పోతంగల్లో కానీ, మాది చెందూరు గ్రామము. మా చెందూరులో నేను మొట్టమొదటి స్టూడెంట్ పీజీ స్టడీలో అని. సో నన్ను అందరు విచిత్రంగా చూసినారు. అరే వీడేంది, నా క్లాస్మేట్స్ అంతా కూడా, వీడేంది హైదరాబాద్లో చదువుతున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాడట. ఎందుకు మరి ఈరోజు నేను రాంగ్ ఉన్నప్పుడే బిల్డింగ్ని మనం కట్టగలుగుతాం, ఎన్ని అంతస్తులైనా. అందుకే ఈ 10th క్లాస్ వరకు హై స్కూల్లో చదివిన విద్యార్థులు ఎంత గట్టిగా చదువుతారో, ఎంత బాగా కన్స్ట్రక్టివ్గా చదువుతారో, వాళ్ళే ముందు ముందు మంచి విజ్ఞానవంతులుగా అయి ఈ దేశానికి కానీ ఈ సమాజం మన జీవితానికి అర్థం ఉంటుంది. అంతేగాని ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తున్నాము, లగ్జరీ లైఫ్. నీకు ఎంత శాలరీ, ఎవరిని చూసినా మనం ఏమంటున్నాము, నీకు ఎంత శాలరీ అని అంటే, నాకు ఒక నెలకు 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు అని అడుగుతున్నాము. కానీ ఈ రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ నశించిపోయిన రోజుల్లో మరి శ్రీనివాసరావు గారు ఈ ఒక స్కూల్ను నడిపి, ముఖ్యంగా ఆయన జరిపినటువంటి ఈవెంట్స్లో కూడా ఒక మన సంస్కృతిని సాంప్రదాయాలను పైకి తెచ్చే ప్రయత్నం చేయడం నాకు చాలా సంతోషం అనిపించి చివరి వరకు ఉన్నాను నేను. యాక్చువల్కి మీరు ఒక విజన్ పెట్టుకొని మంచి ఒక ఐఏఎస్ఓ, సివిల్ సర్వెంట్గానో, ఇంజనీరింగ్గానో, డాక్టర్గానో ఈ దేశానికి ఉపయోగపడే పనులను చేసి, ఈ దేశానికి ఉపయోగపడి రేపు పొద్దున మన భారతదేశము, అందులో తెలంగాణ, అందులో నిజామాబాద్ జిల్లా, అందులో కోటగిరిలోనున్న ఈ తెలంగాణ వివేకానంద యొక్క హై స్కూల్ యొక్క పేరు నిలపాలని మీరు